హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనము ఈ వీడియోలో వింటర్ ఫ్లవర్ బల్బ్స్ అయినటువంటి ఏషియాటిక్ లిల్లీ ఫ్లవర్ బల్బ్స్ గురించి చిన్న బ్రీఫింగ్ అయితే చూద్దాము. ఇవి ఏషియాటిక్ లిల్లీ ఫ్లవర్ బల్బ్స్ అండి, వింటర్ ఫ్లవరింగ్ బల్బ్స్ ఇవి. అయితే వింటర్ ఫ్లవరింగ్ బల్బ్స్ కదా, మరి వింటర్లోనే నాటుకోవాలా అంటే లేదండి. ఇవి కొంచెం సీజన్ కన్నా ముందే మనం నాటుకున్నట్లయితే ఇక్కడ స్టాక్ పెరిగి ఫ్లవరింగ్కి రెడీ అవుతుందన్నమాట సీజన్ వచ్చేసరికి. అయితే ఏషియాటిక్ లిల్లీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటి అంటేనండి, వాటరింగ్ అండి. ఏ ఫ్లవర్ బల్బ్కైనా కూడా తక్కువ నీళ్ళే మనం పోసుకోవాలి, కానీ ఎస్పెషల్లీ ఏషియాటిక్ లిల్లీకి మాత్రము వాటరింగ్ చూసి పోసుకోవాలండి, లేకపోతే బల్బు ఊరికనే కుళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఈ బల్బ్లో ఇది నెక్ రీజన్ అండి. ఇక్కడ నుంచి ఇది స్ప్రౌటెడ్ రీజన్, ఇది ఇక్కడ నుంచి మనకి స్టాక్ అనేది పెరుగుతుంది. ఈ స్టాక్ కనీసం 1 ఫీట్ హైట్లో పెరిగి ఆ తర్వాత బడ్స్ వచ్చి అందమైన ఫ్లవర్స్ అయితే వస్తాయండి. వన్స్ బ్లూమ్ అయిన తర్వాత అసలు అవి న్యాచురల్గా రియల్ ఫ్లవర్సా లేకపోతే ప్లాస్టిక్ ఫ్లవర్సా అని చెప్పేసి మనమే ఆశ్చర్యపోయేంత అందంగా ఉంటాయండి ఏషియాటిక్ లిల్లీ ఫ్లవర్స్. అయితే ఏషియాటిక్ లిల్లీ ఫ్లవర్ బల్బ్ని మనం నాటుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త ఏంటి అంటే, ఇక్కడ మనం పాటింగ్ చేసుకునేటప్పుడు బల్బుకు ఉన్నటువంటి మొత్తం పోర్షన్లో 3/4 పార్ట్, అంటే ఇప్పుడు ఈ బల్బు ఉంది కదా, ఈ బల్బు ఇక్కడ ఈ కింద నుంచి ఇది మాత్రమే, ఈ పోర్షన్ మాత్రమే మట్టిలో ఉండాలి. ఇక్కడ నెక్ రీజన్ కన్నా కొంచెం కింద వరకు మనము మట్టి సర్ఫేస్ పైననే ఉంచుకున్నట్లయితే బల్బు కుళ్ళిపోయే అవకాశం అనేది ఉండదండి. అయితే పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే శాండీ సాయిల్ని వాడాలి. వెల్ డ్రైన్డ్ శాండీ సాయిల్ అండి. మట్టిలో ఇసుక శాతం ఎక్కువ ఉండాలి. 5 భాగాలు మట్టి తీసుకున్నట్లయితే మీరు కనీసం 3 నుంచి 4 భాగాలు ఇసుక కలుపుకోవాలండి. మిగిలిన భాగము మీరు వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ ఏదైనా కూడా మీరు బల్బు గ్రోత్ కోసం అని చెప్పేసి వాడుకోవచ్చు. అయితే ఏషియాటిక్ లిల్లీ మనం బల్బ్ నాటుకున్న తర్వాత కనీసము 50 to 60 డేస్ అయితే పడుతుందండి స్టాక్ వచ్చి, బడ్స్ వచ్చి ఫ్లవరింగ్ రావడానికి. ఇదండి ఏషియాటిక్ లిల్లీ బల్బుకి సంబంధించి మినిమం ప్రికాషన్స్ ఈ వీడియోలో మనం చూసాం కదా. దీనికి సంబంధించి పాటింగ్ మిక్స్ క్లియర్గా, మరి కేర్, మెయింటెనెన్స్ అన్ని వివరాలతో కూడినటువంటి వీడియోని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇవి నందా నర్సరీ నుంచి ఇప్పుడు మనకి ఈ ఏషియాటిక్ లిల్లీస్లో మొత్తము 5 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి వైట్, పింక్, ఎల్లో, తర్వాత ఆరెంజ్, రెడ్, ఈ 5 కలర్స్ అయితే మనకిప్పుడు అన్నీ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ప్రతి బల్బ్ కూడా స్ప్రౌటెడ్ బల్బ్ని మీకు అందజేస్తామండి. ఈ బల్బ్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మేము డిటిడిసి కొరియర్లో సేఫ్గా మీకు అందజేస్తామండి. ఇదండి ఏషియాటిక్ లిల్లీస్ గురించిన చిన్న ఇన్ఫర్మేషను.